ఓ భగవతే వాసుదేవాయ నమః. మాఘ పురాణము 8వ అధ్యాయము. యమలోక విషయాల గురించి ఈ వీడియోలో మనము మాఘ పురాణంలో తెలుసుకుందాము. మృగసింగుడు పట్టుదల చేతను యముని కటాక్షం చేతను ఆ ముగ్గురు కన్యల నిద్ర నుండి మేలుకొని అంచినట్లు లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు వివరించిరి, తెలియపరచరి. యమలోక నందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మాలను ఎంతటి శిక్షలను అనుభవించుచుండనో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించింది. ప్రతి పాపిని ఎరగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింప చేయుదురు, సలసల కాగిన నూనెలో పడవేదురు, విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు, తలకిందులుగా వేలాడకట్టి క్రింద మంట పెట్టుదురు, మరికొన్ని పాపజీవులను సులములతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకూడు, ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమునందు నదీ స్నానం చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకు ముందు చేసిన పాపములన్నీ పటాపంచలై నశించుటియే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చునగాన మాఘమాస స్నానము ఫలం అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానం ఆచరించి నిష్కలముగా అయిన హృదయంతో శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినను శ్రీహరి దయకు ప్రాప్తులు కాగలరు. కాన మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడుట సులభమైన మార్గము మరి ఒకటి లేదని వారి తల్లిదండ్రులకు ఆ ముగ్గురు కన్యలు వివరించారు. అందువల్ల ఎప్పుడైనా సరే మాఘమాసంలో మనం నదీ స్నానం చేసి శ్రీహరిని ప్రార్థించుట ఎంతో ఉత్తమం. నెక్స్ట్ వీడియోలో మాఘమాసము 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.